తన వాళ్ళకి తిండి పెట్టలేదు, తన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు, తన వాళ్ళకి ఉపాధి ఇవ్వలేదు, అడుక్కు తినే పరిస్థితుల్లోకి చేరిపోయినటువంటి బంగ్లాదేశ్ని కాపాడటం పోయి రోజు రోజు సెంటిమెంట్ను రేకెత్తించడం ద్వారా కడుపు మంటతో ఆగ్రహంతో ఉండేటటువంటి వాళ్ళని తన వైపుకి తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు భారత్ను అడ్డుపెట్టి ఎవరైతే ప్రస్తుత బంగ్లా పాలకుడు. దానికి సజీవ సాక్ష్యం తాజాగా షేక్ హసీనా హయాంలో ప్రజలు అదృశ్యమైన ఘటనలో భారత హస్తం ఉందట. ఇది బంగ్లా ప్రభుత్వ ఎంక్వైరీ కమిషన్ ఆరోపించిందట. బంగ్లా ఖైదీలు భారత్ జైళ్లలో మొగ్గుతున్నారట. భారత్లో నిర్బంధంలో ఉన్న తమ జాతీయులు గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలట. బంగ్లాదేశ్ విదేశాంగ హోంశాఖల కమిషన్ సిఫార్సు చేసింది. తమ పౌరులు 3,000 మంది 500 మంది అదృశ్యమైనట్టు కమిషన్ అంచనా వేస్తుంది. మేబీ ఒక ఆస్పెక్ట్ అయి ఉండొచ్చు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళని అడ్డం పెట్టి తీవ్రవాదాన్ని రేకెత్తిస్తుంటే వాళ్ళ విషయాలు కనిపెట్టి అట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఉండొచ్చును, వాళ్ళు అప్పచెప్పి కూడా ఉండొచ్చును. కాబట్టి ఇక్కడ ఆ దేశం మీద ప్రేమ కంటే కూడా భారత్లో ఉగ్రవాదాన్ని రేకెత్తించే శక్తులు దర్జాగా తిరగకుండా భారత్ అడ్డుకుందన్న కడుపు పంట ఇందులో కనబడుతోంది.